నమస్కారం మిత్రులారా, నా పేరు ఎన్ఎన్ రాజు. ఈరోజు నేను మీకు టెట్లో సైకాలజీ పాఠం చెప్పడానికి మేము ముందుకు వచ్చాను. నా క్వాలిఫికేషన్స్ ఎంఎస్సి సైకాలజీ అండ్ ఎంఎడ్, అదేవిధంగా ఎంఫిల్ ఉంది, ఎడ్యుకేషన్లో పిహెచ్డి ఉంది, సైకాలజీ ఎడ్యుకేషన్లో సెలెక్ట్ క్వాలిఫై కావడం జరిగింది. మరి మిత్రులారా, ఈరోజు మనం సైకాలజీ లోపల పెరుగుదల, వికాసము, పరిణితి సంబంధించినటువంటి టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. మరి ఈ టాపిక్ నుంచి డెఫినెట్గా ఒక 1 మార్క్ ఖచ్చితంగా టెట్లో వస్తుంది. ఎందుకంటే మనం గత ప్రశ్నపత్రాలను కనుక చూసినట్లయితే ఈ టాపిక్ నుంచి 1 మార్క్ కవర్ కావడం అనేటువంటి జరిగింది. మిత్రులారా, మీకు తెలుసు, ఇది ఇగ్రమ్ టీవీ వారి సౌజన్యంతో టీపీటీఎఫ్ జనగామ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి టెట్ ఉచిత శిక్షణ కార్యక్రమం. మీరందరూ కూడా ఈ పాఠాలను ఆదరిస్తున్నందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇన్ సర్వీస్ టీచర్స్ చాలా టెట్కి సంబంధించి ఆందోళనలో ఉన్నారు. కాబట్టి ఇది రెగ్యులర్గా కనుక ఈ పాఠాలు ఫాలో అయ్యి మీరు కనుక ఎగ్జామ్ రాస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారని ఆశిస్తూ, మరి 1 మార్క్ ఈ టాపిక్ నుంచి మనకు 1 మార్క్ వస్తుంది. మరి అవేంటో మనం ఇప్పుడు చూద్దాం. పెరుగుదల, వికాసం, పరిణితి. ఇది మామూలుగా మనకు సైకాలజీలో ఉన్నటువంటి సిలబస్లో 3 భాగాలు చేస్తే, ఫస్ట్ భాగం చైల్డ్ డెవలప్మెంట్, రెండవ భాగం అండర్స్టాండింగ్, మూడవ భాగం లెర్నింగ్ అండ్ అండర్స్టాండింగ్, మూడవ భాగం పెడగాగి అండ్ కాన్సెన్స్. ఫస్ట్ భాగం నుంచి దాదాపు 10 మార్క్స్ స్కోర్ అవుతుంది, రెండవ భాగం నుంచి దాదాపు 13 మార్క్స్ స్కోర్ అవుతాయి, మూడో భాగం నుంచి దాదాపు 7 మార్క్స్ స్కోర్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. ఈ టాపిక్ మనకి ఫస్ట్ భాగంలో రావడం అనేటువంటిది వస్తుంది. అంటే చైల్డ్ డెవలప్మెంట్లో మనకి ఈ టాపిక్ వస్తుంది. ఈ టాపిక్ మీద డెఫినెట్గా మనకి 1 మార్క్ అనేటువంటిది రావడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఆ 1 మార్క్ మన ప్యాకెట్లో ఉండాలి అంటే మరి ఏ అంశాలు మనం చూడాలి, అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ ఇక్కడ 3 రాయడం జరిగింది: పెరుగుదల, వికాసం, పరిణితి. ఇవంటే ఏంటో చూద్దాం. మామూలుగా పెరుగుదల, వికాసం ఈ రెండింటిని మనం పర్యాయ పదాలుగా చూస్తుంటాం. పెరుగుదల అని లేదా వికాసము రెండు ఒకటే అనే ఓ కోణంలో కూడా చూస్తూ ఉంటాం. మరి వాస్తవానికి పెరుగుదల, వికాసానికి చాలా తేడాలు అనేటువంటివి ఉన్నాయి. మరి ఆ తేడాలు కనుక తెలుసుకుంటే మనకి పెరుగుదల అంటే ఏంటి, వికాసం అంటే ఏంటో ఈజీగా అర్థమైపోయేటువంటి అవకాశం ఉంటుంది. పెరుగుదల అనేటువంటిది కనుక మనం గమనించినట్లయితే పెరుగుదల పరిమాణాత్మకం, వికాసం గుణాత్మకం. పెరుగుదల ఒక దశలో ఆగిపోతుంది, పెరుగుదల ఒక దశలో ఆగిపోతుంది. ఇది జీవితాంతం కొనసాగుతుంది. వికాసము అనేది జీవితాంతం కొనసాగుతుంది. పెరుగుదలను మనం నేరుగా కొలవచ్చు. వికాసాన్ని నేరుగా కొలవలేము. పెరుగుదల ఒక అంశానికి పరిమితమై ఉంటుంది, ఏదో ఒక అంశానికి పరిమితమై ఉంటుంది. ఇది అన్ని అంశాల సమన్వయంతో కూడుకున్నది, అన్ని అంశాల సమన్వయంతో కూడుకున్నది. పెరుగుదల అనేది వికాసంలో ఒక భాగం. వికాసము అనేది చాలా సమగ్రమైనది. అదేవిధంగా పెరుగుదల లేకపోయినా, వికాసం లేకపోయినా పెరుగుదల జరగవచ్చు.
అదేవిధంగా వికాసం లేకపోయినా పెరుగుదల జరగవచ్చు, పెరుగుదల లేకపోయినా కూడా వికాసం జరగవచ్చు. ఫ్రెండ్స్, ఇది ఒకసారి మనం కనుక వీటి యొక్క డిఫరెన్సెస్ కనుక మనం చూస్తే మనకు క్లియర్గా పెరుగుదల అంటే ఏంటి, వికాసం అంటే ఏంటి, అంటే గ్రోత్ ఏంటి, డెవలప్మెంట్ ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేటువంటిది మనకు క్లియర్గా అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దీంట్లో ఒక్కొక్క దాన్ని మనం చూద్దాం. ఫస్ట్ వన్, పెరుగుదల పరిమాణాత్మకం. పరిమాణాత్మకము అంటే క్వాంటిటీ, పరిమాణము అంటే క్వాంటిటీ. అదేవిధంగా గుణాత్మకము, గుణాత్మకము అంటే క్వాలిటీ. పెరుగుదల ఎప్పుడు కూడా మనం క్వాంటిటీ పరంగానే చెప్తాం పెరుగుదల. ఫర్ ఎగ్జాంపుల్, ఒక శిశువు ఉన్నాడు, ఒక పిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లవాడి యొక్క పెరుగుదల అంటే పిల్లవాడు 6 అడుగుల ఎత్తు ఉన్నాడు, 60 కేజీల బరువు ఉన్నాడు. మరి 6 అడుగుల ఎత్తు 60 కేజీల బరువు అనేటువంటిది దేని పరంగా చెప్తున్నాం మనం? పరిమాణాత్మకంగా చెప్తున్నాం, క్వాంటిటీ పరంగానే చెప్తున్నాం. మరి అదే వికాసాన్ని కనుక తీసుకుంటే వికాసం అనేది గుణాత్మకమైనది. అంటే వికాసం మనకు తెలుసు, వికాసము అనేటువంటిది ఒక వ్యక్తి యొక్క ఆలోచన కావచ్చు, వ్యక్తి యొక్క సృజనాత్మకత కావచ్చు, ఒక వ్యక్తి యొక్క మంచి కావచ్చు, ఒక వ్యక్తి యొక్క చెడు కావచ్చు. వీటిని అన్నిటినీ మనం ఏమని పిలుస్తాం? వికాసం అని పిలుస్తాం. మరి వికాసాన్ని మనం క్వాంటిటీ పరంగా చెప్పడానికి వీలవుతుందా? ఒక పిల్లవాడిని చూసి ఇతడు 60 కేజీల మంచివాడు లేదా 6 అడుగుల మంచివాడు అని చెప్పడానికి వీలవుతుందా? అలా చెప్పడానికి వీలు కాదు. మరి ఎలా చెప్తాం? అక్కడ మంచివాడు అని చెప్తాం, ఇంకా చెప్పదలుచుకుంటే చాలా మంచివాడు అని చెప్తాం. అంటే ఇక్కడ ఎలా చెప్తున్నాం మనం? క్వాలిటీ పరంగానే చెప్పడానికి వీలవుతుంది. అందుకే పెరుగుదల అనేటువంటిది క్వాంటిటేటివ్ వన్, అంటే పరిమాణాత్మకంగా చెప్పగలిగితే, వికాసము అనేటువంటిది గుణాత్మకమైనటువంటిది, క్వాలిటీ పరంగానే మనం చెప్పడానికి వీలవుతుంది. అదేవిధంగా రెండవది చూడండి, పెరుగుదల అనేది వంటిది ఏదో ఒక దశలో ఆగిపోతుంది. మామూలుగా శిశువులో పెరుగుదల ఏ దశలో ఆగిపోతుందండి? శాస్త్రజ్ఞులు చెప్పిన దాని ప్రకారం లేదా మనం డైలీ లైఫ్లో అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఓ 18 సంవత్సరాల వయసులో దాదాపు శిశువులో పెరుగుదల ఆగిపోతుంది. మరి అదేవిధంగా మరి వికాసాన్ని కనుక చూస్తే వికాసం జీవితాంతం కొనసాగుతూ ఉంటుంది. వికాసంలో మనకు తెలుసు అనేక రకాల వికాసాలు ఉంటాయి. శారీరక వికాసం ఉంటుంది, మానసిక వికాసం ఉంటుంది, సామాజిక వికాసం ఉంటుంది, ఉద్వేగ వికాసం ఉంటుంది, నైతిక వికాసం ఉంటుంది. మరి ఈ వికాసాలలో శారీరక వికాసం ఆగిపోవచ్చు, 18 సంవత్సరాల వయసులో ఆగిపోవచ్చు. మరి మానసిక వికాసము జీవితాంతం కొనసాగుతుంది అని అనుకుంటాం మనం. కానీ మానసిక వికాసం మెదడును సూచిస్తూ ఉంటుంది కాబట్టి మెదడులో పెరుగుదల కూడా మనకి 18 సంవత్సరాల వయసులో ఆగిపోతుంది. కాబట్టి శాస్త్రజ్ఞులు కూడా మనకి మానసిక వికాసం 18 సంవత్సరాల్లో ఆగిపోతుందని కొందరు శాస్త్రజ్ఞులు చెప్పడం జరిగింది. అందుకే మీరు ప్రజ్ఞను లెక్కించడాన్ని, మానసిక వికాసాన్ని స్పష్టపరిచే అంశాల్లో ఒకటైనటువంటి ప్రజ్ఞను లెక్కిస్తే ప్రజ్ఞాలబ్ధి MA/CA × 100 చూస్తాం. MA/CA × 100 అంటే ఏంటి? మానసిక వయస్సు బై వాస్తవిక వయసు × 100. ఇందులో వాస్తవిక వయసు ఎంత ఉన్నప్పటికీ కూడా దాన్ని ఎంతగా తీసుకోమంటారు? 18 లేదా 20గా తీసుకోమని చెప్పడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అంటే దాన్ని బట్టి కనుక చూస్తే మానసిక వికాసం కూడా మనకి ఒక దశలో ఆగిపోతుంది అనుకోవచ్చు. కానీ మిగతా వికాసాలు ఉన్నాయి. సామాజిక వికాసం ఉంది, నైతిక వికాసం ఉంది, అదేవిధంగా ఉద్వేగ వికాసం ఉంది. ఇవి లైఫ్ లాంగ్ కూడా మనకు కొనసాగడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అందుకే పెరుగుదల అనేది ఒక దశలో ఆగిపోతే వికాసము అనేటువంటిది జీవితాంతం కొనసాగుతుంది అని మనం చెప్పవచ్చు. అదేవిధంగా పెరుగుదలను నేరుగా కొలవచ్చు. పెరుగుదలను మనం ఏం చేయవచ్చు? నేరుగా కొలవచ్చు. నేరుగా కొలవడం అంటే ఏంటి? జస్ట్ కంటి చూపుతో కూడా మనం పెరుగుదలను కొలవచ్చు. మీ పక్కింట్లో ఉండే అబ్బాయి హాస్టల్కి వెళ్ళిపోయాడు లేదా వాళ్ళు ఎటో షిఫ్ట్ అయ్యారు, 1-2 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీకు తరాస పడగానే వెంటనే ఏమంటారు? ఆయన ఇంట్లోకి రాగానే ఆయనను ఆహ్వానించినప్పుడు వెంటనే అశోక్ బాగున్నావా? అబ్బో చాలా పొడుగయ్యావు కదా, పొడుగుతో పాటు
లవ్ కూడా అయ్యావు కదా, లేదా అనని అండం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఆయన రాగానే మీరు కంటితోని జస్ట్ కంటి చూపుతో ఆయన పొడుగు పెరిగిన విషయం చెప్పడం జరుగుతుంది. దానికి ఏం మనం టేప్ పెట్టి చూడలేదు, లేకపోతే వెయింగ్ మిషన్ ఎక్కించి వెయిట్ చేసి చూడలేదు. అంటే పెరుగుదలను ఏం చేయవచ్చు, జస్ట్ నేరుగా మనం ఈజీగా మనం ఐడెంటిఫై అనేటువంటిది ఈజీగా చేయొచ్చు. కానీ వికాసాన్ని అలా చేయడానికి వీలవుతుందా? అంటే వికాసాన్ని నేరుగా కొలవగలమా? అంటే వికాసాన్ని నేరుగా కొలవలేవు. అశోక్ అనే అబ్బాయి రాగానే నోట్లో థర్మామీటర్ లాంటిది పెట్టి అశోక్ చాలా చెడిపోయావు కదా అని చెప్పడానికి వీల్లేదు, లేదా అశోక్ చాలా బాగుపడ్డావు కదా అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకు లేదు అంటే మరి వికాసాన్ని కొలవాలంటే దానికి రకరకాలైనటువంటి పరీక్షలను మనం నిర్వహించవలసి ఉంటుంది. కాబట్టి పెరుగుదలను మనం నేరుగా కంటి చూపుతో కూడా లెక్కించవచ్చు, కానీ వికాసాన్ని నేరుగా కొలవడం అనేటువంటిది సాధ్యం కాదు. అదేవిధంగా పెరుగుదల ఒక అంశానికి పరిమితమై ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తిలో చేతిలో ఒక పోలియో వచ్చి కాల్లో పెరుగుదల ఆగిపోయింది అనుకోండి, మిగతా అవయవాలు పెరగకుండా ఉంటాయా? ఉండవు. ఏదైతే ఇన్ఫెక్షన్ ఏ భాగానికైతే సోకిందో ఆ భాగంలో పెరుగుదల ఆగిపోతుంది, మిగతా అవయవాలు చక్కగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరి వికాసాన్ని చూసుకుంటే వికాసము అన్ని అంశాల సమన్వయంతో కూడుకున్నటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్, భాషా వికాసం రావాలనుకోండి, మరి ఒక వ్యక్తిలో భాషా వికాసం చోటు చేసుకోవాలి అంటే ఆయనకు వినికిడి సామర్థ్యం కూడా ఉండాల్సి ఉంటుంది. ఈ రెండు సమన్వయం చేసుకుంటేనే భాష అనేటువంటిది వస్తుంది. రాయాలంటే కన్ను చెయ్యి సమన్వయం అనేటువంటిది అవసరం. ఈ విధంగా మనకి సమన్వయం అంటే వికాసాన్ని కనుక చూసుకున్నట్లయితే ఒక అంశానికి పరిమితం కాకుండా అన్ని అంశాల సమన్వయంగా దాన్ని మనం చెప్పవచ్చు. అదేవిధంగా పెరుగుదల ఒక భాగానికి పరిమితమై ఉంటుంది. పెరుగుదల అనేది వికాసంలో ఒక భాగము అని చెప్పవచ్చు. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, వికాసము అంటే శారీరక వికాసం, మానసిక వికాసం, సామాజిక వికాసం, ఉద్వేగ వికాసం, నైతిక వికాసం అని చెప్పుకున్నాం. మరి దాంట్లో శారీరక వికాసంలో భాగంగా మనం పెరుగుదలను తీసుకోవచ్చు. కానీ వికాసం అలా కాదు, సమగ్రమైనటువంటిది. అంటే వికాసంలో అన్ని రకాల వికాసాలు ఉంటాయి, శారీరక, మానసిక, సామాజిక, ఉద్వేగ, నైతిక వికాసాలు ఉంటాయి. కాబట్టి వికాసాన్ని సమగ్రమైనటువంటిదిగా మనం చెప్పవచ్చు. ఈ విధంగా పెరుగుదల జరగవచ్చు, అంటే వికాసం లేకపోయినా పెరుగుదల జరగవచ్చు. అంటే ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్లీ రిటార్డెడ్ ఉందనుకోండి, లేకుంటే ఆయనకి కొన్ని రకాల వికాసాలు, మానసిక వికాసంలోనో, ఉద్వేగ వికాసంలోనో, సామాజిక వికాసంలో లోపాలు ఉన్నాయనుకోండి, మరి మిగతా పెరుగుదల అంటే శారీరక పెరుగుదల జరగవచ్చు. మనం కొంతమందిని చూస్తూ ఉంటాం, చూడ్డానికి ఎలా ఉంటాడు, చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు, 6 అడుగుల హైట్ ఉంటాడు, కానీ ఆయన ప్రవర్తన చూస్తే 6 సంవత్సరాల పిల్లవాని కంటే అధ్వానంగా ఉంటుంది. మనం అంటుంటాం మైండ్ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదని. అంటే ఏంటి, శారీరక వికాసం బ్రహ్మాండంగా, అంటే పెరుగుదల బ్రహ్మాండంగా ఉంది కానీ వికాసం లేదు. అంటే వికాసం లేకపోయినా పెరుగుదల చోటు చేసుకోవచ్చు. అదేవిధంగా పెరుగుదల లేకపోయినా వికాసం జరగవచ్చు. కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, చూడ్డానికి చాలా సన్నగా, అసలు శారీరక వికాసం ఏమీ లేనటువంటి ఒక వ్యక్తిలా కనబడేటువంటి వాళ్ళు ఉండొచ్చు. కానీ వాళ్ళే స్టేజీ ఎక్కి ఒక మాట్లాడడం మొదలు పెడితే అందరూ నోరు తెరిచి ఆశ్చర్యపోయే రీతిలో వాళ్ళు మాట్లాడుతూ ఉండవచ్చు. లేదా వాళ్ళు ఒక కళను ప్రదర్శిస్తే చాలా వాళ్ళు అద్భుతమైనటువంటి ఆ ప్రదర్శనకి అందరు చప్పట్లు కొడుతూ ఉండవచ్చు. కానీ మనిషిని చూస్తే పెరుగుదల తక్కువగా ఉంది కానీ అద్భుతమైనటువంటి వికాసాన్ని కలిగి ఉండవచ్చు. అంటే పెరుగుదల లేకపోయినా వికాసం ఉండవచ్చు, వికాసం లేకపోయినా ఆ వ్యక్తిలో పెరుగుదల ఉండవచ్చు. ఇది పెరుగుదల వికాసానికి మధ్య బేసిక్గా ఉన్నటువంటి భేదాలు. ఈ భేదాలు కనుక మనకు తెలిసినట్లయితే, ఈ తేడాలు కనుక మనకు తెలిసినట్లయితే పెరుగుదల వికాసానికి సంబంధించి మనం ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా మనం చేయొచ్చు. పెరుగుదల పరిమాణాత్మకం, వికాసం గుణాత్మకం. పెరుగుదల ఒక దశలో ఆగిపోతుంది, వికాసం జీవితాంతం కూడా కొనసాగుతుంటుంది. పెరుగుదలను నేరుగా కొలవచ్చు, వికాసాన్ని నేరుగా కొలవలేము. పెరుగుదల ఏదో ఒక అంశానికి పరిమితమై ఉంటుంది, వికాసం అన్ని అంశాల సమన్వయంతో కూడుకున్నది. పెరుగుదల ఒక భాగం, వికాసం అనేటువంటిది చాలా సమగ్రమైనటువంటిది. పెరుగుదల అనేది వికాసంలో ఒక భాగం కానీ వికాసం చాలా సమగ్రమైనటువంటిది. వికాసం లేకపోయినా పెరుగుదల జరగవచ్చు. అదేవిధంగా
పెరుగుదల లేకపోయినా వికాసం జరగవచ్చు. ఇవి బేసిక్గా ఈ రెండింటి మధ్య ఉన్న తేడాలు. దాని తర్వాత నెక్స్ట్ పరిణితి. పరిణితి అంటే ఏంటి? దేన్ని మనం పరిణితి అంటాం. ఈ పెరుగుదల వికాసం కంటే పరిణితి, మ్యాచురైజేషన్ అనేటువంటిది ఇంకా పెద్ద పదంగా మనం చెప్పొచ్చు. అంటే ఈ పెరుగుదల వికాసాలను కలిస్తేనే మనం లేదా వికాసం చోటు చేసుకోవాలంటే పెరుగుదల, పరిణితి ఈ రెండూ కూడా మనకి అవసరం ఉంటుంది. అంటే వికాసానికి ఎట్లయితే ఎడమకుడు ఉన్నట్టుగా పెరుగుదల, పరిణితి ఉన్నట్టుగా పరిణితి ఉంటేనే కూడా కొంత వికాసం చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే పరిణితి అంటే ఏంటి? పుట్టుకతో వచ్చినటువంటి అంశాలు సహజంగా వికసించడం వల్ల వ్యక్తిలో చోటు చేసుకునేటువంటి గుణాత్మకమైనటువంటి మార్పును పరిణితి అంటాం. పుట్టుకతో వచ్చినటువంటి అంశాలు సహజంగా వికసించడం వల్ల వ్యక్తిలో చోటు చేసుకునే గుణాత్మకమైనటువంటి మార్పునే మనం పరిణితి అంటాం. పిల్లవానికి పుట్టుకతోనే కాళ్ళు చేతులు వస్తాయి. మరి ఆ కాళ్ళు చేతుల్లో ఎదిగే కొద్ది క్రమంగా పరిణితి వస్తేనే పిల్లవాడు నడవడం సాధ్యమవుతూ ఉంటుంది. అలా కాకుండా ఆ పుట్టినటువంటి కాళ్ళు చేతులు ఉన్నటువంటి పిల్లవానికి ఏదైనా పోలియోను ఏదో సోకిందనుకోండి, అప్పుడు నడవడం సాధ్యం కాదు. అంటే పుట్టుకతో వచ్చిన అంశాలు సహజంగా వికసించడం వల్ల వచ్చే ఒక గుణాత్మకమైనటువంటి మార్పును మనం పరిణితి అంటాం. పుట్టుకతో పిల్లవానికి ఓకల్ కోర్స్ వస్తాయి, కానీ పుట్టుకతోనే పిల్లవాడు మమ్మీ డాడీ అని పిలవడం సాధ్యమా అండి? సాధ్యం కాదు. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఈ పుట్టుకతో వచ్చిన అంశం సహజంగా వికసించడం వల్ల ఆ వ్యక్తిలో ఒక గుణాత్మకమైనటువంటి మార్పు వస్తుంది. దాన్నే మనం పరిణితి అంటాం. అంటే ఓకల్ కార్డ్స్ అభివృద్ధి చెంది భాష అనేటువంటిది లేదా పదాలు, వాక్యాలు కనుక వస్తే దాన్నే ఏమంటాం? మనం పరిణితిగా మనం చెప్పవచ్చు అన్నమాట. అందుకే పరిణితి అంటే ఏమని చెప్పవచ్చు అంటే అందుకే వికాసానికి మనం పెరుగుదల, పరిణితి అనేది ఎలా పనిచేస్తుందంటే డెవలప్మెంట్, వికాసము ఈజ్ ఈక్వల్ పరిణితి మరియు పెరుగుదల అని కూడా చెప్పవచ్చు. అంటే సరైన వికాసం చోటు చేసుకోవాలి అంటే పరిణితి ఉండాలి, అది పెరుగుదల కూడా ఉండాలి. ఇది కరెక్ట్గా చోటు చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది అని మనం చెప్పవచ్చు. అదేవిధంగా మరి వికాస నియమాలు కొన్ని ఉన్నాయి. ఈ వికాస నియమాల మీద కూడా డెఫినెట్గా మనకు డిఎస్సిలో ఒక క్వశ్చన్ పడేటువంటి ఛాన్స్ ఉంది. ఆ వికాస నియమాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వికాసము క్రమబద్ధమైనది. వికాసము జీవితాంతం కొనసాగుతుంది. వికాసము సర్వశక్తుల సమీకృతము. వికాసము వైయక్తిక భేదాలను అనుసరించి ఉంటుంది. వికాసము సాధారణం నుంచి ప్రత్యేకం వైపు ప్రయాణిస్తుంది. వికాసము సామాన్యత నుండి నిర్దిష్టత వైపు ప్రయాణిస్తుంది. వికాసము సులభం నుంచి కఠినం వైపు ప్రయాణిస్తుంది. వికాసము శిరపాదాభిముఖ దశ, మధ్యస్థ వెలుపలి దశలో ప్రయాణిస్తుంది.
వికాసము అనువంశికత పరిసరాలపై ఆధారపడి ఉంటుంది. ఓకే అండి, ఇవి మనం చూద్దాం. దీని మీద ఒక క్వశ్చన్ పడేటువంటి ఛాన్స్ ఉందండి. అంటే ఇవంటే ఏంటో మనం కనుక చూస్తే, మరి దీని మీద ఒక అప్లికేటివ్ అంటే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఆ ఎగ్జాంపుల్ ఆధారంగా ఇది వికాసం యొక్క ఈ నియమాన్ని సూచిస్తుంది అని అడిగేటువంటి ఛాన్స్ ఉంది. దీనిలో ఫస్ట్ వన్, వికాసం క్రమబద్ధమైనటువంటిది అంటే ఏంటి అంటే వికాసము ఇది ఆర్డర్లీ వన్. ఆర్డర్లీ వన్ మీన్స్ అంటే వికాసము అనేటువంటిది క్రమబద్ధంగా చోటు చేసుకోవడం జరుగుతుంది. అంటే మానవ జీవితంలో జరిగే ప్రతి వికాసానికి ఒక ఆర్డర్ ఉంటుందండి. పుట్టిన పిల్లవాడు వెంటనే హాయ్ మమ్మీ హాయ్ డాడీ అంటాం, ఎక్కడైనా చూసామా? లేదు. అంటే భాషా వికాసం చోటు చేసుకోవాలంటే దానికి ఒక ఆర్డర్ ఉంటుంది. అసలు పుట్టినప్పుడు కనీసం నోట్లోకి వెళ్ళి చిన్న పలుకు కూడా రానటువంటి పిల్లవాడు 3 నెలల వయసు వచ్చేసరికి మెల్లగా అంటుంటాడు, అంటుంటాడు. 6 నెలల వయసు వచ్చేసరికి మెల్లగా అత్తతో మొదలుపెట్టి అత్త అత్త అంటుంటాడు. తర్వాత మళ్ళీ 7-8 మంత్స్ వచ్చేసరికి అమ్మ అమ్మ అని అనడం, లేదా తాత తాత అనడం. ఈ విధంగా ఈ 2 అక్షరాల పదాలే క్రమంగా 3 అక్షరాల పదాలు అవుతాయి. చిన్న చిన్న వాక్యాలు, తర్వాత పదాలు పేరాగ్రాఫులుగా మారుతూ ఉంటాయి. అంటే ఏంటి అంటే పిల్లవాడి లోపల భాషా వికాసం అనేటువంటిది క్రమక్రమంగా చోటు చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఒక ఆర్డర్లో చోటు చేసుకోవడం జరుగుతుంది. అసలు పుట్టిన పిల్లవాడు నడవడం మనం గమనిస్తామా అని అంటే పుట్టిన వెంటనే పిల్లవాడికి కాళ్ళు చేతులు ఉంటాయి, అంత మాత్రం నడవడం చూస్తామా? చూడం. పుట్టిన పిల్లవాడు ఏం చేస్తాడు అంటే ఉయ్యాల్లో వేస్తే ఆ కాళ్ళు చేతులు ఆడించుకుంటూ ఉంటాడు, అంతే తప్ప తనంతట తాను కనీసం పక్కకు కూడా పడలేడు. అలాంటి పిల్లవాడు దాదాపు ఒక 3 నెలలు వచ్చేసరికి మెల్లగా బోర్లా పడతాడు. అదేవిధంగా 6 నెలలు వచ్చేసరికి పాకడం మొదలు పెడతాడు. మెల్లగా ఆధారాలు పట్టుకొని కూర్చోవడం, మెల్లగా నిలబడడం. అదేవిధంగా సంవత్సరం ఎండింగ్ నాటికి మెల్లగా నడవడం. ఇక 2 ఇయర్స్ వచ్చినాయంటే మెల్లగా పరిగెత్తడం. అంటే మమ్మీ టిఫిన్ తినిపించడానికి వస్తే ఇటు వస్తే అటు పరిగెత్తాడు, అటు వస్తే ఇటు పరిగెత్తాడు. అంటే కనీసం కదలలేనటువంటి వ్యక్తి పరిగెత్తడం వరకు ఇదంతా కూడా ఒక ఆర్డర్ ప్రకారమే చోటు చేసుకోవడం జరుగుతుంది. అంతే తప్ప పిల్లవాడికి ఈ ఆర్డర్ లేకుండా వికాసం అనేటువంటిది రాదు. అంటే ఒక పుట్టినటువంటి పిల్లవాడిని మీరు ఆ ఉయ్యల్లోనే ఉంచి 11 మంత్స్ రాగానే బాబు నీకు 11 మంత్స్ వచ్చాయి కమాన్ వాక్ అంటే ఎవరైనా ఆ ఉయ్యాలకెళ్ళి బయటకు వెళ్ళి లెఫ్ట్ రైట్ అంటూ వెళ్ళడం మనం ఎక్కడైనా చూస్తామండి? ఇంకెప్పుడు కూడా అట్లా చూడడం అనేటువంటిది జరగదు. అంటే ఆ వాక్ అనేది రావాలంటే దాని ముందు ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్లోనే ఆ వాక్ అనేటువంటిది రావడం అనేటువంటిది జరుగుతుంది. అంటే దీన్ని బట్టి మనం ఏమని చెప్పొచ్చు అంటే వికాసము అనేటువంటిది ఒక ఆర్డర్ ప్రకారమే జరుగుతుంది. వికాసము అనేటువంటిది చాలా క్రమబద్ధమైనటువంటిది అని మనం చెప్పవచ్చు. అదేవిధంగా రెండోది, వికాసము జీవితాంతం కొనసాగుతుంది. ఇంతకుముందు అనుకున్నాం మనం, వికాసము శారీరక వికాసం ఆగిపోవచ్చు, మానసిక వికాసం కూడా ఆగిపోవచ్చు. కానీ సామాజిక వికాసం, ఉద్వేగ వికాసం, నైతిక వికాసాలు ఇవి జీవితాంతం కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వికాసము సర్వశక్తుల సమీకృతం. అంటే ఈరోజు నాకున్న వికాసం ఇప్పటికిప్పుడు నాకు వచ్చిన వికాసం కాదు. నా గత జీవిత అనుభవాలు ఎన్నో నా మీద ప్రభావితం చూపితే ఈరోజు నేను ఈ వికాసాన్ని కలిగి ఉన్నాను. అందుకే వికాసాన్ని మనం ఏమని చెప్పవచ్చు అంటే సర్వశక్తుల సమీకృతము అని చెప్పవచ్చు. వికాసము అనేటువంటిది సర్వశక్తుల సమీకృతము అని చెప్పవచ్చు. అంటే అన్ని అంశాల సముదాయమే మనకు వికాసము అని చెప్పవచ్చు. అదేవిధంగా వికాసము వైయక్తిక భేదాలను అనుసరించి ఉంటుంది. వైయక్తిక భేదాలు, ఇండివిజువల్ డిఫరెన్సెస్. మనోవిజ్ఞాన శాస్త్రం ఏం చెప్తుంది? ఏ 2 వ్యక్తులు ఏ 2 అంశాల్లో కూడా సమానంగా ఉండరని చెప్తుంది. ఆ విధంగా వికాసం కూడా ఖచ్చితంగా దేన్ని అనుసరించి ఉంటుంది? వైయక్తిక భేదాలను అనుసరించి ఉంటుంది. వైయక్తిక భేదాలు అంటే ఏంటి? ఇండివిజువల్ డిఫరెన్సెస్. ప్రతి వ్యక్తిలో ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేటువంటివి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ భాషా వికాసం ఉందనుకోండి, ఓ పిల్లవాడు 2 ఏళ్ళకే మాట్లాడుతూ ఉండవచ్చు, ఒక పిల్లవాడికి ఇంకా 3 ఏళ్ళైనా 4 ఏళ్ళైనా ముద్దు మాటలే మాట్లాడుతూ ఉండవచ్చు. ఒక పిల్లవాడు సంవత్సరానికే లేచి పరిగెత్తూ ఉండవచ్చు, ఒక ఆయన 2 ఏళ్ళు వచ్చినా ఇంకా
తప్పటడుగులే వేస్తూ ఉండవచ్చు. అంటే ఈ డిఫరెన్సెస్, అంటే ఈ 2 ఏళ్ల పిల్లవాడిలో ఈ భాషా వికాసంలో తేడా లేదా నడిచే వికాసంలో తేడా ఎందువల్ల వచ్చిందంటే వాళ్ళ యొక్క వైయక్తిక భేదాలను అనుసరించి వచ్చింది. ఇండివిజువల్ డిఫరెన్సెస్ని బట్టి వ్యక్తుల యొక్క వికాసాలలో తేడాలు అనేటువంటివి ఉండవచ్చు అనేది మనకు వికాస నియమంలో ఒక నియమంగా మనం చెప్పవచ్చు. అదేవిధంగా వికాసం సాధారణ నుంచి ప్రత్యేకం వైపు వెళ్తుంది. వికాసం సాధారణ నుంచి ప్రత్యేకం వైపు వెళ్తుంది అంటే మొట్టమొదటి వికాసం ఎలా ఉంటుంది? సాధారణంగా ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 months బేబీ ఉంది, లేకుంటే ఒక 1 year బేబీ ఉంది. ఆ 1 year బేబీ ఫస్ట్ బర్త్డేకి మీరు వెళ్ళారు. ఫస్ట్ బర్త్డేకి వెళ్ళినప్పుడు ఒక టెడ్డీ బేర్ ఇచ్చారనుకోండి. ఆ టెడ్డీ బేర్ను ఆ పాప ఎలా తీసుకుంటుంది? 2 చేతులతోనే దగ్గరికి ఇట్లా లాక్కుంటుంది. మీరు గమనించండి, అంత పెద్ద టెడ్డీ బేర్నైనా 2 చేతులతో లాక్కుంటుంది. మీరు చిన్న బుక్ ఇచ్చినా లేదా ఇంకేదైనా ఇచ్చినా కూడా దాన్ని ఆ చిన్నపిల్లలు ఏం చేస్తుంటారు? ఇట్లా 2 చేతులు ఉపయోగించి లాక్కోవడం అనేటువంటిది జరుగుతుంటుంది. కానీ వయసు పెరిగినా కొద్దీ చూడండి, వయసు పెరిగినా కొద్దీ మీరు చాక్ పీస్ ఇస్తే జస్ట్ 2 వేలతో తీసుకుంటారు, డస్టర్ ఇస్తే 4 వేలతో లేదా బుక్ ఇస్తే 4 వేలతో తీసుకుంటారు, లేదా పెద్ద టెడ్డీ బేర్ ఇస్తే 2 వేలతో తీసుకుంటారు. అంటే వికాసం అనేది ఫస్ట్ జనరల్గా సాధారణంగా ఉంది, తర్వాత క్రమంగా ప్రత్యేకం వైపు ప్రయాణించడం అనేటువంటిది జరిగింది అని చెప్పవచ్చు. అదేవిధంగా వికాసం సామాన్యత నుండి నిర్దిష్టత వైపు ప్రయాణిస్తుంది. మీరు చిన్నపిల్లల వికాసం సామాన్యంగా ఉంటుంది, తర్వాత క్రమంగా అది ఒక నిర్దిష్టత వైపు ప్రయాణించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మీరు చిన్నపిల్లలు చూడండి, ఆ తల్లి ఆ ఊయల లోపల పిల్లవాడిని వేస్తారు, వేసి తల్లి ఏదో ఒంటింట్లో ఏదో పని చేసుకుంటుంది అనుకోండి. మీరు వెళ్ళి ఆ పిల్లను చిన్నగా గిల్లారనుకోండి, గిల్లితే లేదా ఓ చీమో దోమ కుట్టింది అనుకోండి, ఆ పాప వెంటనే ఏం చేస్తుంది? గట్టిగా నోరు తెరిచి కేవు కేవుమంటూ ఏడవడం ప్రారంభించింది. ఆ ఒంటిట్లో ఉన్నటువంటి తల్లి వెంటనే ఉరికొచ్చి ఉయ్యల్లో ఉన్నటువంటి పాపను తీసుకుంటే ఆ పాప ఏం చేస్తూ ఉంటుంది అంటే, ఆమెకి ఇక్కడ వీపులోనో చేతి మీదనో లేకుంటే కాళ్ళ మీదనో ఆ దోమో చీమో కుట్టడమో లేదా మీరు గిల్లడమో చేస్తే ఆ పాప యొక్క ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అంటే ముఖం మొత్తం ఎర్రగా అయిపోతుంది. ముఖం మొత్తం ఎర్రగా అయిపోయి ఒళ్ళంతా కదిలిస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఆ తల్లి వచ్చి కంగారు పడుతూ ఉంటుంది, అసలు ఎక్కడ కుట్టింది చీమ, ఎక్కడ మనకి దోమ కుట్టింది, అసలు ఏమైంది అనేటువంటిది ఒళ్ళంతా వెతికి ఆ తల్లి చూస్తూ ఉంటుంది. అంటే ఏంటి? ఎక్కడో ఒక చోట బాధ అయింది అంటే కాలికో చేతికో ఎక్కడో ఒక చోట బాధ అయితే ఆ బాధను ఏం చేస్తూ ఉంది? మొత్తం కూడా ఆ పాప వ్యక్తం చేస్తూ ఉంది. అదే కొంత వయసు పెరిగింది అనుకోండి, వయసు పెరిగిన తర్వాత ఎక్కడైతే బాధ కలిగింది అంటే అదే పాపను మీరు 6 నెలల పాపను గిల్లితే ఆమె అంతా ఒళ్ళంతా కదిలిస్తే ఏడ్చింది, ఓకే. అదే 6 సంవత్సరాల పాపను గిల్లారనుకోండి, ఆమె కూడా ఒళ్ళంతా కదిలిస్తూ మమ్మీ మమ్మీ అని ఏడుస్తుందండి. ఏం చేస్తుంది? ఆమె మమ్మీని పిలిచి మమ్మీ ఆ అంకుల్ నన్ను ఇక్కడ గిల్లాడు, ఆ అంకుల్ సంగతి ఏందో చూడండి. అంటే ఏంటి? ఎక్కడైతే బాధ కలిగిందో అక్కడ నిర్దిష్టంగా ఆ బాధను వ్యక్తం చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అందుకే వికాసం అనేటువంటిది సామాన్యత నుండి నిర్దిష్టత వైపు ప్రయాణించడం జరుగుతుంది అని మనం చెప్పొచ్చు. అదేవిధంగా వికాసం సులభాంశాల నుంచి కఠిన అంశాల వైపు ప్రయాణం చేస్తుంది. అంటే మొట్టమొదట చూడండి, పిల్లవాడు సులభంగా ఉన్నటువంటి అంశాలను మొదట నేర్చుకుంటాడు, క్రమక్రమంగా కఠినమైనటువంటి అంశాలను నేర్చుకోవడం జరుగుతుంది. అందుకే మీరు చూడండి, మీరు మ్యాథమెటిక్స్ చెప్పేటప్పుడు కూడా ఫస్ట్ ఏం చెప్తారు అంటే నెంబర్స్ చెప్తారు, నెంబర్స్ వచ్చిన తర్వాత అడిషన్ చెప్తారు, తర్వాత సబ్స్ట్రాక్షన్ అంటే కూడికలు తీసివేతలు, గుణకారం, తర్వాత భాగారం. అంటే ఏంటి? ఇక్కడ పెరిగినా కొద్ది ఏం పెరుగుతూ ఉంది? డిఫికల్టీ లెవెల్ పెరుగుతూ ఉంది. అంటే సులభం నుంచి ఎటు పోతూ ఉన్నారు? జటిలానికి పోతూ ఉన్నారు. అదేవిధంగా వికాసం కూడా సులభం నుంచి జటిలం వైపుకు ప్రయాణించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా వికాసము శిరపాదాభిముఖ దశలో మధ్యస్థ వెలుపలి దశలో ఏర్పడుతుంది. శిశులో వికాసము అనేటువంటిది శిరపాదాభిముఖ దశలో మధ్యస్థ వెలుపలి దశలో ఏర్పడుతుంది అనుకున్నాం. శిరపాదాభిముఖ దశ అంటే ఏంటి?
ఏంటిది? శిరపాదాభిముఖ దశ అంటే తల నుంచి పాదాల వరకు సెఫలోకాడల్ అంటాం. అదేవిధంగా మధ్యస్థ వెలుపలి దశ అంటే ప్రాగ్మా డిస్టాల్ అంటాం. అంటే వికాసము తల నుంచి పాదాల వరకు మధ్య నుంచి వెలుపలికి జరుగుతుంది అంటాం. దీన్ని ఎలా చెప్పొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్, మీరు అప్పుడే పుట్టిన పిల్లవాడిని చూడండి. పుట్టినటువంటి పిల్లవాని యొక్క పరిమాణం లోపల తల పరిమాణం కాస్త పెద్దగా కనబడుతూ ఉంటుంది. అంటే దాదాపు మొత్తం శరీర భాగంలో 1/4 తల ఉన్నట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది. అంటే శిశువు తలలో వికాసం అనేటువంటిది కేంద్రీకరించబడి వయసు పెరిగిన కొద్దీ అది ఎటువైపు ప్రయాణిస్తుంటుంది? పాదాల వైపు ప్రయాణిస్తుంటుంది. మామూలుగా మన పెరిగినటువంటి వ్యక్తుల యొక్క తల మన శరీరంలో ఎంత బాగా ఉంటుందండి? 1/7 ఉంటుంది. అంటే 7వ వంతు ఉంటుంది. అదే పుట్టినప్పుడు పిల్లవాని తల ఆయన శరీరం మొత్తంలో 1/4 అనేటువంటిది ఉంటుంది. అంటే ఏంటి? తల నుంచి పాదాల వైపుకి క్రమంగా శిరపాదాభిముఖ దశలో మనకి వికాసం అనేటువంటిది జరుగుతుంది. మామూలుగా మనం వికాసము లేకుంటే పెరుగుదల అంటే ఏమని చెప్తుంటాం? పిల్లవాడు ఎట్లా పెరిగాడంటే ఇట్లా కింద నుంచి పైకి అని చెప్తుంటాం. కానీ వాస్తవానికి ఎట్లు పెరుగుతాడు? పైనుంచి కిందికి పెరగడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మధ్యస్థ వెలుపలి దశ. మీరు పిల్లవాడు పెరిగేస్తున్నప్పుడు సన్నగా చీపురు పుల్లలా పెరగడు కదండి. పెరిగేటప్పుడు ఎలా పెరుగుతాడు? ఈ మధ్యలో నుంచి వెడల్పుగా కూడా పెరుగుతూ ఉంటాడు. అంటే పొడుగు పెరిగేటువంటి శిశువు లావు కావడాన్ని కూడా మనం గమనిస్తాము. దీన్నే మధ్య నుంచి వెలుపలికి పెరగడాన్ని మధ్యస్థ వెలుపలి దశ అంటాం. ఇది ఈ 2 డైరెక్షన్స్లో వికాసము అనేటువంటిది జరుగుతుంది. శిరపాదాభిముఖ దశ, అదేవిధంగా మధ్యస్థ వెలుపలి దశ లోపల మనకి వికాసం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్, వికాసము అనువంశికత పరిసరాలపై ఆధారపడి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అనువంశికత, పరిసరాలు ఈ రెండిటిపైన ఆధారపడి వికాసము అనేటువంటిది చోటు చేసుకుంటుంది. మరి అనువంశికత అంటే ఏంటిది? పరిసరం అంటే ఏంటిది? ఇది ఇప్పుడు మనం చూద్దాం. అది చూస్తే మనకి ఏ విధంగా ఈ అనువంశికత పరిసరాల మీద ఆధారపడి వికాసం ఎలా జరుగుతుందో చూద్దాం. అంటే అనువంశికత పరిసరాలు మళ్ళీ సపరేట్ టాపిక్ ఇది. ఈ అనువంశికత అంటే ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి ఈ 9 నియమాలపైన మనకు ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ ఈ అనువంశికత పరిసరాలకు సంబంధించి కూడా ఒక క్వశ్చన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అనువంశికత అంటే ఏంటిది, పరిసరం అంటే ఏంటో కూడా ఇప్పుడు మనం చూద్దాం.